హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేవతి స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి రాక్షస ప్రేమ పార్ట్ 26. రాత్రి నిశ్శబ్దంగా ఉంది. ఆర్య తన గదిలో గాఢ నిద్రలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా బయట వర్షం మొదలయ్యింది. చిరుజల్లులు తాకుతూ కిటికీలు శబ్దం చేస్తున్నా గదిలోని నిశ్శబ్దం మాత్రమే ఏదో చెబుతుంది. అకస్మాత్తుగా కిటికీ నెమ్మదిగా తెరుచుకొని బయట ఉన్న ఒక నల్లటి నీడ ప్రవేశించింది. ఆ నీడ ఒక వేటగాడిలా దొంగచాటుగా ఆర్యను అనుసరించింది. ఆర్య నిద్రమత్తులో ఉంది. ఆ నీడ క్షణం పాటు అక్కడే ఆగి ఆర్య వైపు చూస్తూ ఉండిపోయింది. అతని శ్వాస శబ్దం గదిలోని నిశ్శబ్దాన్ని చీల్చింది. ఆ వ్యక్తి లేదా అతను ఎవరైనా కావచ్చు. ఆర్యకు ఎంత దగ్గరగా నిలబడి ఉన్నాడంటే అతని చల్లని నీడ ఆమె ముఖాన్ని కప్పగుచ్చింది. ఆ వ్యక్తి తన పదునైన వీళ్లను ఆర్య ముఖం దగ్గరకు తీసుకువెళ్ళి ఆమెను గాలిలోనే ఆపేశాడు. అతని ఉద్దేశాలు స్పష్టంగా ఉన్నాయి, కానీ అతని కళ్ళల్లో ఒక వింతైన పిచ్చితనం కనిపించింది. ఒక్క క్షణం పాటు అలానే చూస్తూ ఉండిపోయాడు. అతను ఆర్య జుట్టును సున్నితంగా తాకాడు. ఆర్య నిద్రలో కొద్దిగా కదిలింది, కానీ మేల్కోలేడు. ఆ నీడకు ధైర్యం పెరిగింది. అతను నెమ్మదిగా తన చేతిని కిందకి చాచి ఆర్య శరీరాన్ని కప్పి ఉన్న దుప్పటిని పక్కకు జరిపాడు. గదిలోని గాలి అకస్మాత్తుగా చల్లబడింది. ఆ వ్యక్తి తన చల్లటి వేళ్లను ఆర్య బట్టల లోపలికి తీసుకువెళ్ళాడు. అతని చేతి చర్మం ఆర్య నడుమును తాకగానే ఆర్య శరీరంలో విద్యుత్ లాంటి వణుకు ప్రవహించింది. ఆ చల్లని స్పర్శ ఎంత భయంకరంగా ఉందంటే ఆర్యకు ప్రమాద ఘటికలు మోగడం మొదలయ్యింది. ఆ వ్యక్తి తన చేతిని కొంచెం పైకి కదపగానే ఆర్య ఆశ్చర్యంతో కళ్ళు తెరిచింది. ఆమె గుండె వేగం కొట్టుకుంటుంది. చీకటిలో తన నీడకు వంగి ఉన్న ఆ నీడను ఆమె చూసింది. గది చీకటిగా ఉంది, కానీ ఆమె అనుభూతి చెందగలిగింది. ఎవరో ఆమెకు సున్నితంగా ఉన్నారు. ఆర్య అరుపు గొంతులోనే ఆగిపోయింది. తన బట్టలు లోపల అపరిచితుడు చెయ్యి కదలపడాన్ని ఆమె గ్రహించగానే భయంతో ఆమె గొంతు ఎండిపోయింది. మీరు ఎవరు అని ఆమె వణుకుతున్న గొంతులోనే అడుగుతుంది. ఆ నీడ సమాధానం చెప్పలేదు. ఆర్య శరీరంపై తన పట్టు మరింతగా బిగించింది. ఆర్య తన సర్వశక్తితో అతన్ని నెట్టడానికి ప్రయత్నించింది, కానీ ఆ వ్యక్తి బండరాయిలా అక్కడే నిలబడిపోయాడు. ఆమె గొంతు బయటకు రాకుండా ఉండేటందుకు అతను తన మరో చేతిని ఆర్య నోటిపై ఉంచాడు. ఆర్య కళ్ళల్లో నీళ్లు నిండిపోతూ ఉంటున్నాయి. ముత్యం తన కళ్ళ ముందు ఉన్నట్టు భయమేసింది. ఆ చీకటి మీద ఇప్పుడు ఆమె చెవి దగ్గరికి పొంది ఏదో చెబుతున్నాడు. గదిలోనే ఉక్కిరిబిక్కిరి చేసిన భావన మరియు ఆ వ్యక్తి స్పర్శ వల్ల ఆర్య తన జీవితంలోని అత్యంత సుదీర్ఘమైన మరియు భయంకరమైన రాత్రి కాబోతుందని ఆర్య గ్రహించింది. ఆ మాటలకు ఆర్య శరీరంలో భయంతో ఉనికి పుడుతుంది. ఆ వింత నీడ ఆమె నోటిపై చెయ్యి ఉంచి ఆమె ఉద్దేశాలు ప్రమాదకరంగా అనిపిస్తున్నాయి. ఆర్య తన శక్తినంతా కూడగట్టుకొని మంచం మీద నుంచి కిందకు దూకి ఆ వ్యక్తిని పక్కకు నెట్టేసింది. ఆమె ప్రాణభయంతో పరిగెత్తాలనుకుంది, కానీ ఆ నీడ కూడా అంతే వేగంగా ఉంది. అతను ఆర్య చేతిని గట్టిగా పట్టుకొని తన వైపుకు లాక్కొని ఆమె పెదవులను ముద్దు పెట్టుకోవడం మొదలుపెట్టారు. ఆర్య భయంతో నన్ను వదిలేయండి అని గట్టిగా ఏడుస్తుంది. ఆ మాటలకి ఆ నీడ నేను నిన్ను వదిలిపెట్టను అని చెప్పటంతో ఆర్య అటూ ఇటూ ముఖం తిప్పుకుంది. కానీ ఆ నీడ యొక్క దుష్టి ఉద్దేశాలు తెలుస్తున్నాయి. తన చివరి ఆశతో ఆర్య వ్యక్తి చేతుల నుండి విడిపించుకొని గది తలుపు వైపు వేగంగా పరిగెత్తింది. అతని శ్వాస భారంగా మారుతుంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. తన ఛాతీ పగిలిపోతుందేమో అన్నట్టు అనిపించింది. ఆమె తలుపును గబగబా తెరిచి చీకటిగా ఉన్న మెట్లపై నుండి కిందకు పరిగెత్తింది.
ఆ నీడ ఆమెను వెంబడించడం లేదు. కేవలం ఆమె గుమ్మంలో నిలబడి ఆమెను చూస్తూ ఉండిపోయింది. ఆర్య మెట్లు దిగి హాల్లోకి వెళ్తూ ఆశ్చర్యపోయింది. ఇల్లంతా నిశ్శబ్దంగా చీకటితో నిండిపోయి ఉంది. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. ఆమె గట్టిగా అరవాలనుకున్నా కానీ ఆమె గొంతులో మాట ఇరుక్కుపోయింది. ఆర్య భయంతో గాయ్స్ గాయ్స్ అని పిలుస్తుంది. కానీ అక్కడ ఎవరైనా ఉన్నారా? కావలి వాళ్ళు అని గట్టిగా అరుస్తుంది. కానీ ఎవ్వరూ రాలేదు. ఆర్య పైకి చూసింది కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. ఆర్య భయం ఇంకా తగ్గలేదు. మెరుగు మెరిసిన వెంటనే ఆర్య ఏడుస్తూ అబ్బాయిలు, నాన్నా నువ్వెప్పుడు వస్తావు అని ఏడుస్తుంది. సరిగ్గా అదే క్షణంలో డోర్ బెల్ మోగింది. ఆ పెద్ద శబ్దానికి ఆర్య శరీరం ఒక్క క్షణం పాటు స్తంభించిపోయింది. భయంతో ఆమె మనసు ముద్దపారిపోయింది. ఆమె భయం పడిన కళ్ళతో తలుపు వైపు చూసింది. ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆర్య అపారమైన భయం స్పష్టంగా కనిపించింది. డోర్ బెల్ మళ్ళీ మోగింది. సార్ కొంచెం గట్టిగా ఆర్య ధైర్యం అంతా కూడగట్టుకొని వణుకుతున్న చేతులతో తలుపు తెరిచింది. అక్కడ వర్ధన్ కొద్దిగా తడిసి నిలబడి ఉన్నాడు. వర్ధన్ని చూడగానే ఆర్య ఆలోచనలు ఉనికి పడిపోయాయి. ఏమీ ఆలోచించకుండా ఆమె ఒక్క క్షణంలోనే దాన్ని అదుపు చేసుకుంది. ఆమె అతన్ని గట్టిగా కౌగిలించుకొని ఏడుస్తుంది. ఆమె కన్నీళ్లు వర్ధన్ డ్రెస్సును తడిపేశాయి. ఆర్య ఆట పట్టించడానికి వచ్చిన వర్ధన్ ఆమెను ఏడవడం చూసి పూర్తిగా ఆశ్చర్యపోయాడు. అతను ఆమె వీపు మీద మెల్లగా నిమిరాడు. వర్ధన్ చల్లని నవ్వుతూ శ్రీమతి ఆర్య, మీరు కావాలనే నాపై దాడి చేస్తున్నారా అని అన్నాడు. ఆర్య ఆ మాటలకి మాట్లాడలేని స్థితిలో ఉంది. తన జీవితంలోని అత్యంత ప్రమాదకరమైన దృశ్యాన్ని చూసినట్లుగా ఆమె అతన్ని పట్టుకొని ఏడుస్తూనే ఉంది. వర్ధన్ చేతులు ఆర్య నడుము మీద పడగానే ఆమె భయపడి ఏడవడం మళ్ళీ మొదలుపెట్టింది. భయంతో ఏడుస్తూ ఆర్య వణుకుతున్న గొంతులో లోపల ఎవరో ఉన్నారు, అతను నన్ను తాకుతున్నాడు అని చెప్పింది. వర్ధన్ కనుబొమ్మలు పైకి లేచాయి. అతను ఆర్య వైపు చల్లగా చూస్తూ భావరహితంగా ఎలా అన్నాడు, నేను తప్ప నిన్ను తాకటానికి ధైర్యం చేసిన ఎవరైనా నేను చంపేస్తాను అని వర్ధన్ చెప్పాడు. ఇంకా ఆర్య శరీరం వణుకుతూనే ఉంది. ఆమె వణుకుతున్న చేతులతో వర్ధన్ చొక్కాను గట్టిగా పట్టుకొని సంకోచంగా మెట్లు వైపు చూపించింది. వర్ధన్ సార్, అతను పైనే ఉన్నాడు. నా గదిలో అతను నన్ను తాకుతున్నాడు అని భయంతో చెబుతుంది. వర్ధన్ కళ్ళల్లో కొద్దిగా కోపం మెరిసింది. అతను ఆర్య చెయ్యి పట్టుకొని శాంతించు ఆర్య, నేను ఇక్కడే ఉన్నాను, నాతో రా అని అన్నాడు. వర్ధన్ ఆమెను తిరిగి అంతస్తులోనే ఆర్య గదిలోకి తీసుకువెళ్ళాడు. ఆర్య గడప దాటగానే ఆమె కళ్ళల్లో అదే భయం మెరిసింది. కానీ వర్ధన్ గదిలో లైట్లు వెయ్యగానే అక్కడ నిశ్శబ్దం నెలకొని ఉంది. కిటికీ మూసి ఉంది. తలుపులు వేసి ఉన్నాయి. మంచం ఖాళీగా ఉంది. అక్కడ ఎవరూ లేరు. కనీసం నీడ కూడా లేదు అని చెబుతాడు. అయినా సరే ఆర్య భయంతో చూడదు. వర్ధన్ ఒక్కసారి చూడు ఆర్య, ఇక్కడ ఎవరూ లేరు అని చుట్టూ చూపిస్తాడు. ఆర్య పిచ్చిదానిలా గదిలో అటు ఇటు పరిగెత్తడం మొదలుపెట్టింది. ఆమె వార్డ్రోబ్ను తెరిచి మంచం కింద చూసి తెరలను వెనక్కి లాగింది. ఆర్య కంగారుగా, లేదు, ఇతను ఇక్కడే ఉన్నాడు. వర్ధన్ సార్, ఈయన నుండి నన్ను పట్టుకున్నాడు, నన్ను ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నించాడు అని చెప్పాడు. ఆ మాటలకి వర్ధన్కి ఇంకొంచెం కోపం ఎక్కువయింది. ఆర్యకు కలిగిన భయంతో వలన ఎక్కువవుతుంది. ఆమె శ్వాస తీసుకోవడం కష్టమైంది. మరియు ఆ అపరిచితుడు స్పర్శను చెరిపి వేయటానికి ప్రయత్నిస్తుండగా ఆమె తన చేతులను తీవ్రంగా రుద్దుకోవడం ప్రారంభించింది. వర్ధన్ ఆమె 2 భుజాలు పట్టుకొని తన వైపుకు తిప్పుకున్నాడు. అతను చల్లగా అన్నాడు, ఆర్య, నా వైపు చూడు, ఇక్కడ ఎవ్వరూ లేరు, నువ్వు సురక్షితంగా ఉన్నావు అని చెప్తాడు. కానీ ఆర్య కళ్ళు ఇంకా ఎర్రబడ్డాయి. ఆమె అదే విషయాన్ని పదే పదే చెబుతూనే ఉంది. ఆమె ఏడుపులు అరుపులుగా మారేలా ఉన్నాయి.
ఆమె శరీరం మొత్తం భయంతో వణికిపోయింది. ఆమె కంగారు పడటం చూసి వర్ధన్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా ఆమెను తన చేతుల్లోకి తీసుకొని వంగి ఆమె వేడెక్కిన పెదాలను తన పెదాలతో కప్పేశాడు. ఈ ముద్దు గాఢంగా బలపడింది. ఆర్య శరీరంలో ఒక ప్రకంపన ప్రవహించింది. ఆ చీకటి నీడ భయంతో ఇంకా పీడిస్తున్న ఆమె మనసు అకస్మాత్తుగా స్తంభించిపోయింది. ఆమె కేకలు గొంతులోనే ఆగిపోయాయి. వర్ధన్ పెదవుల వెచ్చదనం మరియు సువాసన ఆర్య చుట్టూ ఒక రక్షణ వలయాన్ని సృష్టించాయి. నెమ్మదిగా వర్ధన్ ఛాతీని బాదుతున్న ఆర్య పిడికలు గుద్దాయి. ఆమె మూసుకున్న కళ్ళు చిన్నగా గిల్లి మేము ఇంకా వణుకుతూనే ఉన్నా అని చెప్పింది. ఆమె ఒక్క వింత అనుభూతి కలిగింది. వర్ధన్ స్పర్శ ఆర్యకు ఒక వెపన్లా పనిచేసే ఆమె అంతర్గత ప్రకంపనలను నెమ్మదిగా శాంతపరిచింది. ఆర్య మనసు నుండి ఆ చీకటి నీడ జాడను పూర్తిగా తుడిచివేయాలన్నట్టుగా వర్ధన్ తన ముద్దును గాఢంగా బలపరిచాడు. ఇప్పటివరకు భయం అనే అగాఢ సముద్రంలో మునిగిపోతున్న ఆర్య వర్ధన్ను కౌగిలించుకుని వెచ్చదనంలో అకస్మాత్తుగా సురక్షితంగా ఉన్నట్లు భావించింది. ఆర్య భయానికి మరోవైపు ఆస్వాదించాలనే మధ్యం ఉన్న తేడాను ఆర్య అర్థం చేసుకోలేకపోతుంది. ఆమె తన వీలును వర్ధన్ జుట్టులో చిక్కుకుపోయింది. వర్ధన్ ఆమె నడుముపై తన పట్టును బిగించి ఆమె ముద్దు పెట్టుకుంటూ నెమ్మదిగా మంచం వైపు నడిచాడు. ఆర్య వైపు మెత్తటి పరుపును తాకగానే ఆమె శరీరం అంతా ఒక వింత అనుభూతి ప్రవహించింది. కొన్ని క్షణాల క్రితం ఒక నీడ ఆమెను భయపెట్టిన అదే గది ఇంత అలాగే ఉంది. కానీ ఇప్పుడు వర్ధన్ బరువైన శరీరం ఆమెపై ఉంది. ప్రపంచంలోని ప్రతి ప్రమాదం నుండి ఆమెను దాచడానికి ప్రయత్నిస్తుంది. వర్ధన్ పెదవులు ఇప్పుడు ఆమె పెదవుల నుండి అపరిచితుడు ఆమెను తాకటానికి ప్రయత్నించిన ఆమె మెడ మరియు భుజాలు వైపుకు కదిలాయి. ఆర్య వెక్కి వెక్కి ఏడుపు ఇప్పుడు గట్టిగా ఊపిరి పీల్చుకోవడంగా మారింది. ఆమె వణుకుతున్న వేళ్లతో వర్ధన్ చొక్కా గుండీలను లాగుతుంది. ఆ క్షణంలో ఇద్దరూ తప్పో ఒప్పో ఆమె తేల్చుకోలేకపోయింది. వర్ధన్ మాత్రమే ఇవ్వగల భద్రత, ఆప్యాయత ఆమెకు అవసరమైంది. వాళ్ళ కదలికలతో పరుపు దుప్పట్లు నలిగిపోవడం మొదలుపెట్టాయి. వర్ధన్ ఒక్క క్షణం ఆగి కన్నీళ్లతో తడిసి మసకబారిన ఆర్య కళ్ళల్లోకి చూశాడు. వర్ధన్ హఠాత్తుగా ఆగిపోయాడు. అతని కళ్ళల్లో ఒక వింత మెరుపు కనిపించింది. ఇద్దరూ ఒకటి అయినాక ఆర్య జీవితం ఏ మలుపు తిరుగుతుంది? వర్ధన్ తన భర్తగా స్వీకరిస్తుందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.